హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఒకటిగా పేరు సంపాదించింది. దేశంలోని మెట్రో నగరాల్లో టాప్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్ గా హైదరాబాద్ అవతరిస్తోంది. స్కై స్క్రేపర్లు, ఐటీ భవనాలతో పాటు ప్రీమియం అండ్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు సైతం పెద్ద ఎత్తున నిర్మాణం జరుపుకోవటం, అదే స్థాయిలో అమ్ముడుపోవటం జరుగుతోంది. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అమెరికా రియల్ ఎస్టేట్ మార్కెట్ ను సైతం తలదన్నేలా దూసుకుపోతుందని చెప్పొచ్చు. తాజాగా హైదరాబాద్ ఐటీ హబ్ లోని రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఎకరం భూమి ఏకంగా 177 కోట్ల రూపాయల ధర పలకడమే భాగ్యనగరం రియాలిటీ సత్తా ఏంటో చెప్పకనే చెప్పింది. హైదరాబాద్ నిర్మాణ రంగం ఎంతగా అభివృద్ధి చెందిందంటే ఆశ్చర్యకరంగా అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఇళ్ల ధరల కన్నా కూడా హైదరాబాద్ లో ఇళ్ల ధరలు చాలా ఎక్కువ అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. అవును, ఇది అక్షరాలా నిజం. ప్రపంచంలోనే అగ్రరాజ్యమైన అమెరికాలోని కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీ వంటి రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయినప్పటికీ అమెరికాలోని ఆయా రాష్ట్రాలతో పోల్చి చూస్తే హైదరాబాద్లో ఇళ్ల ధరలు ఎక్కువగా ఉన్నాయని ఎన్ఆర్ఐలు చెబుతున్నారు. అమెరికాలో మెరుగైన జీవన ప్రమాణాలున్న రాష్ట్రం కాలిఫోర్నియాలో ఒక ప్రీమియం విల్లా కొనాలంటే సుమారుగా $8 లక్షల ఖర్చు చేయాలి. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు 6,80,00,000. అదే సమయంలో అమెరికాలో భారతీయులు, అందున ప్రత్యేకంగా తెలుగువారు ఎక్కువగా ఉండే టెక్సాస్ రాష్ట్రంలో ఒక విల్లా కొనాలంటే $3 లక్షల ఖర్చవుతుంది. మన భారతీయ కరెన్సీలో సుమారు $2,50,00,000. ఇక న్యూజెర్సీ రాష్ట్రంలో ఇల్లు కొనాలంటే కనీసం $5 లక్షల ఖర్చవుతుంది. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు $4,60,00,000 ఖర్చవుతుంది. అమెరికాలో సాధారణంగా హోమ్ లోన్లపై వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. అమెరికాలో 6 నుంచి 7% మాత్రమే హోమ్ లోన్లపైన వడ్డీ రేట్లు వసూలు చేస్తున్నారు. అదే సమయంలో 20% డౌన్ పేమెంట్ చెల్లించి 30 సంవత్సరాలు కాల వ్యవధితో హోమ్ లోన్ పొంది అమెరికాలో ఇళ్లను కొనుగోలు చేయొచ్చు. హైదరాబాద్ విషయానికి వస్తే ఇప్పటికే నగరంలో రియల్ ఎస్టేట్ రంగం ఆకాశపు అంచులను తాకుతోంది. మరీ ముఖ్యంగా గ్రేటర్ సిటీలో నిర్మాణ రంగం కనీ విని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందింది. హైదరాబాద్లోని ప్రైమ్ లొకేషన్స్ అయిన గచ్చిబౌలి, కోకాపేట్, తెల్లాపూర్, నానక్రామ్గూడ, పుప్పాలగూడ, నార్సింగి, గండిపేట వంటి ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలోని అపార్ట్మెంట్లలో ఫ్లాట్ కొనాలంటే కనీసం $2 కోట్ల ఖర్చు చేయాల్సిందే. అదే హైరైజ్ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ ధర ప్రీమియం రేంజ్లో 5 కోట్ల నుంచి 15 కోట్లు పలుకుతున్నాయి. హైదరాబాద్లో ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కొనుగోలు చేయాలంటే మినిమం 5 కోట్ల నుంచి 25 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. కొన్ని ప్రీమియం విల్లాస్ ధరలు ఏకంగా 30 కోట్లు ఆ పైన ధరలున్నాయి. ఇక ఇప్పుడు రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఎకరం 177 కోట్ల రూపాయల ధర పలకడంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరో స్థాయికి వెళ్ళింది. మొత్తానికి అమెరికాలో కన్నా హైదరాబాద్లోనే ఇళ్ల ధరలు ఎక్కువనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పొచ్చు. రానున్న రోజుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరింతగా దూసుకుపోనుందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అందులోనూ రీజనల్ రింగ్ రోడ్, భారత్ ఫోర్త్ సిటీ, మెట్రో 2వ దశ ప్రాజెక్ట్, అమరావతికి గ్రీన్ఫీల్డ్ రహదారి, బుల్లెట్ ట్రైన్ వంటి ప్రాజెక్టులు హైదరాబాద్ రియాలిటీ రేంజ్ను మరో రేంజ్కు తీసుకువెళ్లనున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్కు పెద్ద ఎత్తున జాతీయ, అంతర్జాతీయ సంస్థలు క్యూ కట్టడం, భారీ స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడం వంటివి ఇక్కడి నిర్మాణ రంగానికి మరింత దోహదం చేయనున్నాయని అంటున్నారు. హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీ, లగ్జరీ, ప్రీమియం వంటి ఖరీదైన ఇళ్లతో పాటు మధ్యతరగతి వారికి సైతం అందుబాటు ధరల్లో ఇళ్లు లభిస్తున్నాయని, కాబట్టి ఇది అందరికీ అనువైన రియాలిటీ మార్కెట్ అని రియాలిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.